పుట్టుకతోనే ఆమె తీవ్ర వైకల్యంతో జన్మించింది. 2 చేతులు లేవు, కేవలం 1 కాలు మాత్రమే ఉంది. అంతటి వైకల్యాన్ని చూసిన ఎవరైనా ఆమెం చేయగలదని అనుకుంటారు. సొంతంగా అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆమె ఒంటికాలితోనే రాస్తుంది. పట్టుదల ఉంటే వైకల్యం అడ్డంకి కాదని ఛత్తీస్గఢ్కు చెందిన ఓ బాలిక మరోమారు నిరూపించింది. ఈమె పేరు శీతల. సూరజ్పూర్ జిల్లా కళ్యాణ్పూర్ గ్రామం. పుట్టుకతోనే వైకల్యం ఉంది. 2 చేతులు లేవు, 1 కాలు మాత్రమే ఉంది. అయినా చదువులో రాణిస్తోంది. 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించింది. ప్రతిరోజు ఉదయం శీతలను ఆమె తల్లి కాలేజీకి సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. 1 కాలితో రాయడమే కాదు, బొమ్మలు కూడా వేస్తుంది, డాన్స్ కూడా చేస్తుంది. మొబైల్ ఫోన్లోనే పాఠ్యాంశాలను చదువుతుంది. 10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 557 సాధించింది. జిల్లా స్థాయిలో టాప్ 10లో చోటు దక్కించుకుంది. శీతల చదువుకోవాలని ఉందని అన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. వంటికాలితోనే పెన్సిల్ పట్టుకోవడం నేర్పించినట్లు తల్లి తెలిపారు. 6 నెలల్లోనే చదవడం రాయడం నేర్చుకుందని చెప్పారు. శీతల పట్టుదలను చూసి తప్పకుండా ఆమె జీవితంలో గొప్ప స్థానాన్ని చేరుకుంటుందనే నమ్మకం ఏర్పడినట్లు తల్లి తెలిపారు. సవాళ్లను అలవాటుగా మార్చుకుందని, వైకల్యాన్ని అడ్డంకిగా భావించలేదని శీతల చెబుతోంది. చదువంటే తనకు ఎంతో ఇష్టమని, అందువల్ల వైకల్యం తన లక్ష్యానికి అడ్డంకి అనిపించలేదని అంటోంది. పట్టుదల ఉంటే వైకల్యం అడ్డంకి కాదన్న శీతల ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆమె తన లక్ష్య సాధనలో విజయం సాధించాలని మనం కూడా ఆశిద్దాం.